ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్యకు నిరసనగా రేపు విద్యాసంస్థలు బంద్. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్య కేసులో అదే పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులే ఒడిగట్టినట్లు దర్యాప్తులో తేలడం తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణానికి నిరసనగా ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ బోధన్ పట్టణంలోని మహాలక్ష్మి కళ్యాణ మండపంలో ప్రైవేటు విద్యాసంస్థల ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రూపారెడ్డి చిత్రపటానికి పూల మాలలు వేసి అశ్రు నివాళులర్పించిన యాజమాన్యాలు ఈ ఘటనకు నిరసనగా రేపు పట్టణంలో ప్రైవేటు విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చాయి. బోధన్ సమావేశంలో విద్యార్థుల క్రమశిక్షణా రాహిత్యం, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సవాళ్లపై సుదీర్ఘంగా చర్చించారు. విద్యను నేర్పించిన గురువునే 10వ తరగతి విద్యార్థులు దారుణంగా హత్య చేసే స్థాయికి దిగజారడం, విద్యను నేర్పించే గురువునే 10వ తరగతి విద్యార్థులు దారుణంగా హత్య చేసే స్థాయికి దిగజారడం సమాజంలో మారుతున్న విలువలపై తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ప్రతినిధులు పేర్కొన్నారు. విద్యార్థులను ఉపాధ్యాయులు క్రమశిక్షణలో ఉంచేందుకు స్వల్పంగా మందలిస్తే పూర్వాపరాలు తెలుసుకోకుండా కొందరు తల్లిదండ్రులు పాఠశాలలకు వచ్చి గొడవలు సృష్టిస్తున్నారని తెలిపారు. దీనివల్ల విద్యార్థుల్లో తప్పుడు ధైర్యం పెరిగి ఉపాధ్యాయుల మాట వినని పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల ప్రవర్తనలో ఏమైనా మార్పులు కనిపిస్తే తల్లిదండ్రులు ముందుగానే యాజమాన్యాల దృష్టికి తీసుకురావాలని సూచించారు. విద్యార్థులను కేవలం మార్కులకే పరిమితం చేయకుండా బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని యాజమాన్యాలు స్పష్టం చేశాయి. ప్రవర్తనా లోపాలను సరిదిద్దేందుకు, మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు నిపుణులతో క్రమం తప్పకుండా కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బస్టాండ్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో విద్యార్థులు తప్పుదో పడుతుంటే తల్లిదండ్రులు, ప్రజలు స్పందించి పాఠశాల యాజమాన్యాలకు, పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాజం, విద్యాసంస్థలు కలిసికట్టుగా పనిచేసినప్పుడే విద్యార్థుల్లో క్రమశిక్షణ, భయభక్తులు పెరుగుతాయని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రైవేటు విద్యాసంస్థల యజమానులు పాల్గొన్నారు. వేదిక మీద ఉన్నటువంటి ప్రైవేటు యాజమాన్యాలకి ఈ విద్యా సమాజానికి ఒక హెచ్చరిక ఇవ్వదు. ఇది హెచ్చరిక తీసుకుని అందరూ కనుక ముందంజ చేసి ఈ సరైనటువంటి విధానం వెళ్ళకపోతే యావత్తు విద్యా వ్యవస్థ మొత్తం కూడా కళంకం పోయి నాశనమే అవకాశాలు ఉన్నాయి. అలానే మన పిల్లల్ని కేవలం మంచి మార్పులు సాధించే విద్యార్థులు మాత్రమే కాకుండా మంచి మనసున్న, మంచి బాధ్యత గల, మంచి ప్రవర్తన విద్యార్థులుగా తయారు చేసినప్పుడే సమాజం బాగుంటుంది. రస్మా జిల్లా నాయకులు రాజేశ్వరరావు గారు, జిల్లా ట్రెజరర్ సత్యనారాయణ సార్ గారు వేదికపైకి రావాల్సిందిగా కూర్చున్నాం. రస్మా జిల్లా కార్యవర్గ సభ్యులు హనుమంతరావు సార్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కూర్చున్నాం. మా ముగ్గురు మామూలు హ్యాండ్ ఇచ్చింది. ఫస్ట్ కాల వాళ్ళకి పెద్ద మామ వేసి ఆంధ్ర, చిన్న మామ వేసి ఇల్లు కడుతున్నాడు, మధ్యలో మామ వేసి ఇప్పుడు ఇంకెళ్తాను. रूपारेड्डी अमर है, अमर है, रूपारेड्डी अमर है, अमर है, रूपारेड्डी अमर है. క్రమశిక్షణతో ఉండాల్సిన విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలి అనేటువంటి ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం కోసం ఆమె బలైపోయింది. అట్లా బలైపోయినటువంటి వ్యక్తికి నివాళులు అర్పించడానికి మనం ఇక్కడ సమావేశమైనందుకు మొట్టమొదటిగా మన యాజమాన్య మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే మేము అనుకుంటున్న కార్యాచరణ ఉన్నదో అది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీరు అధికారులకు తెలియజేసి ఆ అధికారులు ఏదైతే స్పందన ఉంటుందో ఆ స్పందన కూడా మరియు పత్రికాముఖంగా తెలియజేసి విద్యార్థులను ఒక క్రమశిక్షణలో పెడతానికి మాతో పాటు మీరు కూడా తోడ్పడాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫ్యామిలీ సపోర్ట్ తోటి
సమాజం యొక్క సపోర్ట్ తోటి అంత ముందుకు వచ్చి పిల్లలకి ఇక్కడ చేస్తుంది ఏంటి ఇంకొకటి కాదు, పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం ఫర్ ద నేషన్, ఈ నేషన్ కోసం నెక్స్ట్ బిల్డర్స్ని తయారు చేస్తున్నాము. సో అట్లాంటప్పుడు ఒక లేడీగా మేము కూడా అసలు ఈ సంఘటన విన్నాక ఎంతో బాధపడాల్సి వస్తుంది, భయపడాల్సి వస్తుంది. రేపు పిల్లలకి ఏదన్నా అరే ఏం చెప్తే రేపు వాడి దగ్గర నుంచి ఎట్లాంటి రియాక్షన్ వస్తుందో, ఏం మాట్లాడితే మా మీదకి ఏమొస్తుందో. ఇప్పుడు మరి తన ఫ్యామిలీని మరి తన లైఫ్ని అంతా తను షీ సాక్రిఫైస్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ ద చిల్డ్రన్. తను చేసిన తప్పు ఏంటి ఇక్కడ? ఇది అందరూ ఆలోచించాల్సిన విషయమే. బికాజ్ ఎందుకంటే షీఈ్ ఎ మదర్ ఫస్ట్ అండ్ షీఈ్ అన్ ఎడ్యుకేటర్ అక్కడ. అయినా కానీ లైఫ్లో మళ్ళీ తనకి అట్ ఎండ్ ఆఫ్ ద డే తనకి మిగిలింది ఏంటి? ఒక విద్యార్థి చేతిలో కత్తిపోట్లు మిగిలింది. ఇది ఒక లేడీగా రూపారెడ్డికే కాదు, తల్లిగా కానీ సమాజంలో అందరూ ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే పిఎం అవ్వాలన్నా సీఎం అవ్వాలన్నా ఎవరైనా కానీ అట్ ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ ద చైల్డ్ ఆఫ్ ద మదర్. సో ఇంకేం చెప్పాలి? మరి ఏ పిల్లలకి ఏమని చెప్పాలి? నాన్న ఇది వెళ్తే ఇది తప్పుదారని చెప్పాలా వద్దా? ఊరుకోవాలా? ఊరుకుంటే మరి వాడు వెళ్ళి గోతులో పడతాడు కదా, రేపు అది చూడలేం కదా, అదైనా మళ్ళీ మనం ఏడవాల్సిందే కదా. వద్దు అని చెప్పినందుకు సో ఈ సొసైటీ రేపు రూపారెడ్డి గారి గురించి మరి ఏం నిర్ణయం తీసుకుంటుందో, దీనివల్ల ఏం చర్యలు తీసుకుంటుంది అనేది, బట్ దీని గురించి మాత్రం ఆలోచించాల్సిన విషయం అయితే మేధావులందరూ ఆలోచించాల్సిన విషయం. చెప్పినా కూడా మరి ఏ విధంగా కృత్యం ఏర్పడిందో అందరికీ తెలుసు. ఈ సందర్భంగా ట్రాస్మా సంఘ సభ్యులుగా రేపు కోటగిరి మండలంలో బంద్కి సహకరిస్తామని చెప్పి తెలుపుతున్నాము. జై హింద్. వెంజల్ మండలి రూపారెడ్డి శ్రీమతి రూపారెడ్డి యొక్క మరణం గురించి మన యొక్క పాఠశాలని రేపు సంఘీభావంగా బంధు ప్రకటన చేస్తున్నది. ఎందుకోసం అంటే విద్యా వ్యవస్థ ఎలా చాలా ఆలోచించవలసిన రోజు ఈరోజు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర అనే ఏదైతే పదాలు ఉన్నాయో దానికి వ్యతిరేక దేశం లోపల నడుస్తుంది ఇక్కడ. మరి ఇలాంటి వ్యతిరేక దేశం లోపల రేపటి నాడు ఒక గురువు బోధనకు వెళ్ళడానికే అందరూ భయపడాల్సిన రోజులు వస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క రోజులను మీడియా, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా ఏమైతే ప్రతిరోజు చేస్తున్న పని అదే. మేము ఉపాధ్యాయులందరం కలిసి, యజమానులందరం కలిసి మరి ఈ వ్యవస్థను ఎట్లా తీసుకెళ్దాం, ఎక్కడికి తీసుకెళ్దాం అనే విషయాన్ని అందరం కలిసికట్టుగా ఆలోచించి దీనికి ప్రభుత్వం కూడా ఉపాధ్యాయులను కాపాడే విధంగా, ఉపాధ్యాయులు కూడా ఎన్నో రకాల విషయాల సెక్యూరిటీ ఇచ్చే విధంగా చేస్తారని ఈ యొక్క సభాముఖంగా మేము తెలుపడం జరుగుతుంది. ధన్యవాదాలు. అమ్మ లాంటి రక్షణ, నాన్న లాంటి పాలన అందించేటువంటి మా బడ్జెట్ స్కూళ్ళు, ముఖ్యంగా ఈ గూడెంలో ఉన్నటువంటి ప్రతి విద్యా సంస్థ కూడా విద్యాలయాలుగా వెలుగొందుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి పాఠశాలల బంధుకు బోధన్ ప్రైవేట్ పాఠశాలల కళాశాలల యాజమాన్యాల సంఘం పూర్తిగా మద్దతు తెలుపుతుంది. అదేవిధంగా రేపు జరిగే నిరసన కార్యక్రమాల్లో కూడా మేము మా సిబ్బందితో కలిసి పాల్గొంటామని, అనంతరం ఆర్డీఓ గారికి కూడా ఒక మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. దీని తల్లిదండ్రులు, మేధావులు, ప్రజలు అందరూ కూడా ఆదరిస్తారని, మా విన్నపాన్ని వింటారని, వారి యొక్క రూపారెడ్డి గారి యొక్క ఆత్మకు శాంతి కలిగేలా అందరూ కోరుకుంటారని కోరుకుంటున్నాము. మరొకసారి రేపటి పాఠశాలల కళాశాలల బంధుకు ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ వారి మృతిని మేము యావత్ సభ్యులం అందరం కూడా ఖండిస్తున్నాము. చివరిగా జిల్లా అధ్యక్షులు కిషోర్ సార్ గారు మాట్లాడారు. The correspondence of all management highly condemn the murder case of Rupa Reddy Madam of Nagarjuna High School. She is a principal. सर वो मैडम की गलती असल है क्या रीज़न की वजह से उनको मर्डर किया गया? तो उनको जो भी है सही नसीहत दे रहे, उनको डिसिप्लिन में चेंजेस लाने के लिए मोबाइल फ़ोन नहीं यूज़ करना, और जो भी है बच्चों को स्कूल में ही मोल्ड कर सकते, हम उनके चेंजेस ला सकते डिसिप्लिन में. इसलिए हम वो मैडम वही सिखाने की कोशिश कर रहे थे. बट एनवायरनमेंट जो है पेरेंट्स के साइड पे घर में जो माहौल रहता वही बच्चे के पेरेंट्स को देख के सीखते.
हम हमारे से कितना भी इनडिसिप्लिन स्टूडेंट अगर आया तो भी हम उसको एक डिसिप्लिन में रखते, पूरा सुबह से लेकर शाम तक काउंसलिंग करते, टीचर्स करते, सब्जेक्ट टीचर्स करते, क्लास टीचर्स करते, ब्लॉक टीचर्स करते और प्रिंसिपल भी करते और इवन पेरेंट्स को बुला के भी हम काउंसलिंग करते। मगर पेरेंट्स के साइड से ये काउंसलिंग नहीं होती रिपीटेडली। थोड़ा भी कुछ हुआ तो उनको मोबाइल फ़ोन दे देते, उनको अमाउंट दे देते और जैसा मनमानी ऐसा उनको सुन लेते। ये पेरेंट्स का एक बहुत बड़ा रॉन्ग पॉइंट है। तो इसलिए पेरेंट्स जो है सो यहाँ पर सही से काउंसलिंग करना चाहिए। तो वही फ्रॉम हमारे साइड से भी हम पूरे मैनेजमेंट से भी हमारी रिक्वेस्ट है कि सब मिलके इसको कंडेम करेंगे और मेमोरेंडम देंगे और हम सब आपके साथ है सर। थैंक यू सो मच। ఎప్పటికప్పుడే పేరెంట్స్ టీచర్తో మాట్లాడుకుని కౌన్సిలింగ్ విధానం ద్వారా ప్రతిపదన వెళ్తే ఇలాంటి పనులు జరగని భావిస్తున్నాను. ఈ దిశగా బోధనలో అన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ అందరికీ ధన్యవాదాలు. తప్పనిసరిగా మీ ఏదైతే విలేకరులుగా మీరు మాకు సూచనలు ఇస్తారు, మాకంటే మీకు బాగా తెలిసిన విషయాలు ఏదైనా మార్కెట్లో ఉంటారు మీరు. కానీ ఇలా సమాచారం తెలిస్తే మా దగ్గర సమాచారం తీసుకురాగలిగితే ఇటు బస్ స్టాండ్లో కావచ్చు, బస్ స్టాండ్ మార్కెట్లో కావచ్చు, రాఘాపేటలో కావచ్చు, శివాలయంలో కావచ్చు, విద్యాలు ఎక్కడెక్కడ వాళ్ళు ఫోటోలు తీసి మీరు కూడా పిల్లల్ని భయపెట్టబట్టి అందరూ కొట్టడం కాదు, ఫోటోలు తీసుకుని భయపడతారు వాళ్ళు. ఏదైతే పోలీసు వాళ్ళు బళ్ళ మీద ఫోటో తీసి ఎలా భయపడతామో మీరు ఫోటో తీసి మేము కూడా భయపడతాం. కాబట్టి మీరందరూ ఆ పిల్లవాడిని సమాజంలో ముందుకు రావడానికి ప్రయోగం పోవడానికి అందరూ మా సహాయం చేస్తాను ఆలోచిస్తూ నాకు ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఉద్దేశం పిల్లల్ని నిందించడం కాదండి. ఎందుకంటే పిల్లలు చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, ఈ రోజు కూడా ఉన్నారు. బోధన విద్యా వ్యవస్థలో అనేక మంది విద్యార్థులు మంచి మార్కులు వేస్తున్నారు. అందరినీ నిందించడం మా ఉద్దేశం కాదండి. యాక్చువల్ ఎవరైతే సక్రమైన మార్గం లేకుండా, అమ్మా నాన్నకి గౌరవం ఇవ్వకుండా, టీచర్కి గౌరవం ఇవ్వకుండా, పొద్దుంచి లేచిందాక విచ్చలవిడిగా తిరుగుతూ, గంజాయికి అలవాటు పడి, సిగరెట్కి అలవాటు పడి, కాలేజీకి స్కూల్కి బంకు కొడుతూ ఎవరైతే మంచి విద్యార్థి కాలేకపోతున్నారో వారి విషయంలో మాత్రం మీరు మాట్లాడుకోండి. అంతేగాని విద్యార్థి మొత్తాన్ని నుంచి మెగ్జిట్ చేయండి. ఈరోజు మేము ముఖ్యంగా సులభంగా డబ్బు సంపాదించాలని ఆలోచన పిల్లలు బాగా వచ్చేసి ఈ రోజుల్లో నేను చూస్తూ ఉన్నాను. ఇంటర్మీడియట్లోనే వాడు ఒక షాప్ ఓపెన్ చేస్తాడు, ఇది ఆన్లైన్లో ఓపెన్ చేస్తూ ఉన్నాడు. అమ్మాయి ఏమనుకుంటున్నారు, వీడు మంచి పనులు చేస్తారు అనుకుంటాడు. కానీ ఆన్లైన్లో వాడు చేసినటువంటి ఆ గేమ్స్ కానివ్వండి, ఆటల ద్వారా కానివ్వండి, మిగతా డబ్బు సంపాదిస్తున్నాడు. వాడు ఆ సంపాదన పేరు ముడిసిపోతున్నాడు. నాకంటే మా బిడ్డ గొప్పవాడు నుంచి పడుకుంటాడు కాదండి. అక్రమమైన సంపాదన కావచ్చు, ఆన్లైన్ సంపాదన కావచ్చు, మంచిది కాదు. విషయాన్ని వాటి డిసిప్లిన్ ఉంచే విషయంలో మందలిస్తూ ఉంటాం. అవసరం చిన్న దెబ్బేస్తుంటాం, చిన్న దెబ్బేస్తుంటాం. ఆ దెబ్బల వల్ల అది తీవ్రంగా పరిణించి ఒక అమ్మానాన్న మాత్రమే రాకుండా వాళ్ళ మీద 20 మంది వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. దాంతో పిల్లవాడికి శక్తి పెరుగుతూ ఉంది. నేను చిన్న తప్పు చేస్తే నా కోసం 20 మంది సపోర్ట్ చేస్తారు. వాళ్ళ ముందే ఒక గట్టిగా ఆడటం వల్ల మేము చేయలేకపోతున్నాం. కానీ సందర్భంగా పేరెంట్స్కి ప్రాబ్లమ్స్ వస్తే వారు పేరెంట్స్గా వస్తే మేము తప్పని సమాధానం చెబుతాం, చెప్పడం క్వశ్చన్ లేదు. ఎందుకంటే మాకు పేరెంట్స్ దేవుళ్ళు, వాళ్ళ పిల్లలు మాకు దేవాలయాలు అన్నప్పుడు వాళ్ళు రావచ్చు. కానీ రావటమే వాడి పిల్లాడు కరెక్టు, టీచర్ తప్పు. ఇది మనం చూసాం, మన చందువులు ఏం చేసామండి, ఒక హాస్టల్ వాడి పిల్లలు తప్ప కాదు కదా. కానీ అవి ఎవరు సపోర్ట్ చేయలేదు. విద్యార్థి సంఘాలు కావచ్చు, ఊరోళ్ళు కావచ్చు, స్వయం టీచర్లు కావచ్చు, సపోర్ట్ చేస్తే మమ్మల్ని ఎక్కడ చెప్తారో అని చెప్పేసి. సో విద్యార్థులు సక్రమే మార్గంలో పెట్టాల్సుకున్న ఉపాధ్యాయులు పాపం భలే సస్పెండ్ అయిందండి వాళ్ళకి. మరి ఇద్దరు ఎవరు బాగా చేయాలండి. కానీ ఈ విషయంలో ఒక సంఘటన జరిగినప్పుడు సక్రమంగా తెలుసుకొని స్పందించాలే కానీ అదేదో గొడవగా ఒక వ్యక్తిలో 10 మంది వచ్చి ఇబ్బంది పెడితే పిల్లవాడికి బలం పెరిగిపోయి వాడిని ఎవరు కంట్రోల్ చేసి వెళ్ళిపోయే అవకాశం ఉందండి. అలానే బోధన ప్రైవేట్ స్కూల్స్, కళాశాలలు, మా విద్యా సంస్థల విద్యార్థులు ప్రవర్తన విషయంలో కానివ్వండి, మొత్తం పద విషయం అవగాహన చేస్తున్నాం. ఈరోజు మనకు కొంతమంది సభ్యులు నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ పెట్టుకొని మన కుషల్ గారు దానికి ఉన్నారు, దుష్యంత్ గారు ఉన్నారు. దాని ద్వారా రీసెంట్గా కూడా పెట్టాం మేము లైన్స్ వేసుకొని పెట్టామండి, పెట్టండి పిల్లల్లో. కానీ ఇంత చేసినా కూడా పిల్లల్లో కౌన్సిలింగ్ అవసరం మేము భావిస్తూ ఉన్నాం. అప్పటికి ప్రతి స్కూల్ కాలేజీ కౌన్సిలింగ్ అవసరం పెట్టుకున్నాం. అయినా కూడా ఎవరికైతే కౌన్సిలింగ్ అవసరం ఉందో ఆ సమాచారాన్ని మా పేరెంట్స్ మాకు చెప్పాలి. మా పిల్లవాడు ఇలా ఉన్నాడు, జాగ్రత్త పడండి అని ముందే మాకు సమాచారం ఇచ్చినట్టయితే తప్పనిసరిగా మేము కౌన్సిలింగ్ అపాయింట్ చేసుకుని వాళ్ళ సక్కను మాకు పెట్టడానికి మా శాఖ ప్రయత్నం చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. ఈరోజు ఇట్లాంటి సమావేశం పెడతామని అనుకోలేదు. ఒక దుర్దినంగా మేము ప్రకటిస్తున్నాం.
ఈరోజు నల్గొండ జిల్లా నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ మేడం రూపారెడ్డి గారు వారిని అత్యంత దారుణంగా 10వ తరగతి విద్యార్థులు చంపడంతో ఈరోజు మా ట్రస్మా బోధన్ డివిజన్లో ఉన్న స్కూల్ కరస్పాండెన్స్ మిత్రులందరూ కూడా ఇక్కడికి హాజరయ్యారు. వారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, ముఖ్యంగా పత్రికా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కరిస్తూ ఉన్నాం. ఈరోజు విద్యా వ్యవస్థ గాడి తప్పింది అనే దాని మీద తెలుస్తూ ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో గాడి తప్పుతుంది అనేది చూసుకుంటే విద్యా వ్యవస్థలో లోపమా అయితే తల్లిదండ్రుల యొక్క లోపమా అనేది ఇబ్బందికరంగా ఉంది. ఎందుకు తల్లిదండ్రుల యొక్క మేము ఇబ్బంది అంటున్నామంటే, ఇందాక శ్రీనివాస్ సార్ చెప్పారు, చిన్న సంఘటన స్కూల్లో జరిగితే ఏదైనా చిన్న మాటలు అంటే 100 మంది వచ్చి ఆ పిల్లోడి ముందర చేస్తూ ఉన్నారు. ఈ మధ్యన కూడా చూసాం మనం, బోధంలో ఒక స్కూల్లో చిన్న చేస్తే పిల్లోడి ముందర టీచర్ని కొట్టడం జరిగింది. ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఆ స్కూల్ కరస్పాండెంట్ కానీ, హెచ్ఎం కానీ, టీచర్లు కానీ ఎలాంటి పరిస్థితుల్లో కాపాడగలుగుతాం మేము. కాబట్టి ఒక విద్యార్థి చెడిపోతున్నాడంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఏమైపోయింది, తల్లిదండ్రులకి ఒకడే కొడుకు ఒకడే కూతురు అయిపోయి వారిని చిన్నప్పుడు గారాబం చేయడంతో ఒక స్టేజ్ వచ్చేసరికి వాడికి దురలవాట్లు అయిపోతున్నాయి. ఇంకోటి, గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా అన్నీ దొరుకుతున్నాయి. గంజాయి కానీ, మత్తు పదార్థాలు అన్నీ కూడా దొరుకుతున్నాయి. ముఖ్యంగా మన ప్రభుత్వాలు కానీ, ఇక్కడ ప్రజలు కానీ, అక్కడ ఉన్న వ్యవస్థ కానీ ఫస్ట్ వాటిని నిర్మూలించాలి. లేని పక్షంలో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు, ఇప్పుడు పట్టణ దానికంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల యొక్క లక్షణాలు చాలా భయంకరంగా ఉంటున్నాయి. ఎంతో మేము కాపాడుదామని ట్రై చేస్తే వాళ్ళు అవసరమైతే ఎదురు తిరుగుతున్నారు కానీ, లేకపోతే తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, లేకపోతే ఆ ఊరి యొక్క సభ్యులు కానీ, లేకపోతే ఆకతాయాలు తయారైపోతున్నారు. దీంట్లో భాగంగా మొత్తం తెలంగాణలో బడ్జెట్ స్కూల్స్ బడ్జెట్ స్కూల్లో టీచర్లు కానీ, ఆ కరస్పాండెంట్స్ కానీ ఎవరు కూడా స్కూల్ నడిపే పరిస్థితి రాను భయంకర పరిస్థితి వచ్చేస్తుంది. ఇవాళ రూపారెడ్డి మేడం గారు కొన్ని 20 సంవత్సరాల నుంచి ఆ స్కూల్లో ప్రిన్సిపాల్గా చేస్తూ ఉన్నారు. ఆ విద్యార్థి యొక్క సెల్ ఫోన్ తీసుకొస్తాం, ఆల్రెడీ కొద్దిగా డ్రింక్ చేసి వస్తే 10 days ముందరే ఆ